కుటుంబంతో సువార్త చెప్తా ఉంటే వాళ్ళకి ఖురాన్కు బైబిల్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు చెప్తూ బైబిల్ ఏ రకంగా విశ్వసనీయమైనది అనేటటువంటి చెప్తే వినాలమా? 15 నిమిషాల లోపల 7 మంది యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారు. ఎంత టైం? వితిన్ 15 మినిట్స్ లోపల ఏడుస్తున్నారు వాళ్ళంతా, కుటుంబం అంతా. నాలాంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. వాళ్ళ తండ్రి పశ్చాత్తాపం పొందాడు, వాళ్ళ అమ్మ పశ్చాత్తాపం పొంది, వాళ్ళ భార్య, 3 పిల్లలు, చిన్నపిల్ల 2nd క్లాస్కి వెళ్ళేటటువంటి అమ్మాయికి దర్శనం కలిగిందంట. వావ్! ఆ అమ్మాయికి దర్శనం కలిగిందంట. దర్శనం కలిగి ఏం దర్శనం అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అనే దర్శనం కలిగిందంట. ఓరే నాయనో, ఇదెక్కడి జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ 2nd క్లాస్కి వెళ్ళినటువంటి అమ్మాయికి. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ఆయన చెప్తే వద్దు మనకు అవన్నీ కుదరవు, ఇప్పటి నుంచి నీకు ఎవరైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోదు, వాళ్ళ ఇళ్ళకి పోదు అని ఆయన ఆ పిల్లను వారించి ఆ పిల్లని నోరు మూపిస్తే మళ్ళా మరుసటి వచ్చి డాడీ అగైన్ ఐ ఫౌండ్ ఏ విజన్, నాకు మళ్ళీ ఒక విజన్ కలిగించింది. ఏం కలిగిందమ్మా అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. ఒరే బాబు, ఇది ఎక్కడ కదా బాబు, 2 క్లాస్ జరుగుతున్న అమ్మాయికి దర్శనం కలగటం ఏంది? ఇక్కడున్న మనకు దర్శనాలు కలుగుతలేవు, మనకు ఆత్మ వివేచన కలుగుతలేదు. కానీ దేవుని దర్శనం కలిగిన ఆ 2వ తరగతి చదివే పిల్ల తండ్రికి వచ్చి 2వసారి చెప్తే తండ్రికి కోపం వచ్చింది. ఏమనలేడు బిడ్డ కాబట్టి, అమ్మా ఓకే నువ్వు సరే కానీ కొంచెం దాన్ని పక్కకు పెట్టు బెట, అది మనకు సంబంధించింది కాదు, అది క్రిస్టియన్స్ది, కాబట్టి మనం మాత్రం మనకున్న మతంలోనే ఉందామని గట్టిగా చెప్పినట్టు. చెప్పిన తర్వాత ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళా మరుసటి రోజు వచ్చింది. వచ్చి డాడీ నాకు కలిగిన దర్శనం ఇది అని ఒక మంచి పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఒక స్కెచ్ గీసి తీసుకుని వచ్చి తండ్రికి చూపించిందంట. ద హెవెన్లీ ప్లేస్, ఆ బంగారు వీధులు. మనకు చెప్తే కూడా అర్థమైతలేదు. బంగారు వీధులలో శృంగారము ఇగే ఆ దినము ఎప్పుడొచ్చును పాట బాగా పడతాం. ఒక్కనాడు మనకు బంగారం రాదు, బంగారు వీధి రాదు. అమ్మాయికి రావటం నేను ఐఎమ్ అషేమ్డ్, నాకు సిగ్గు కలుగుతుంది, మీకు సిగ్గు కలుగుతుందో లేదో తెలియదు. బంగారు వీధులను అమ్మాయి గీసి దాన్నంతా గోల్డ్ డెకరేషన్ చేసి నాకు ఇది వచ్చింది డాడీ అని చెప్తే మళ్ళా ఆయనకు పరేషాన్ అయిపోయి ఏందబ్బా ఈ పిల్ల 2వ క్లాస్ చదివే పిల్లకి ఏం జరుగుతుంది అని ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉండి ఆయన నిద్రపోలేక అటు ఇటు పొరలాడుతూ ఉంటే ఆయనకు కూడా ఒక దర్శనం వచ్చింది. ప్రైజ్ గాడ్, ఆయనకు కూడా దర్శనం వచ్చింది. యేసు నేనే మార్గము, చెప్పండి, నేనే సత్యము, నేనే జీవము. లేచి గబుక్కున కూర్చొని చిన్న పాపను పిలిచాడు. పాప కమ్ 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 ఆ పాపను పిలిస్తే ఎస్ డాడ్ దట్ జీసస్ అని చెప్పిందంట. ఎవరు? 2వ తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రికి చెప్తుంది దట్స్ జీసస్. ఆ మాట చెప్పింది యేసు అన్నప్పుడు లేచి ఏడవడం మొదలు పెట్టాడు. భార్య లేచి ఏమైంది నీకేమైంది, బిడ్డకేమైంది, ఏమైతుంది మీకు అంటే మాకు ఇలా కలిగింది అనేసరికి తండ్రి గబగబా ఉరికొచ్చి నాకు కూడా దర్శనం కలిగింది. ఏమది అని అంటే యేసే రక్షకుడు అనే దర్శనం కలిగింది. వీళ్ళంతా కూర్చొని ఈ మాట ఎవరి దగ్గర ఉన్నారో ఆయనతో వీడియో టాక్ లోనే రక్షణ పొందారు. నాట్ ఫిజికల్ విజిట్, వీడియో టాక్ లోనే, జూమ్ మీట్ లోనే ఆ సువార్త చెప్తా ఉంటే అందరూ గుండెలు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు. మేము ఇంతకాలం ఎంత అసత్యంలో బ్రతికాము, మమ్మల్ని రక్షింపలేనటువంటి అటువంటి నమ్మకంలో మేము బ్రతికాము, ఇప్పుడు మేము యేసుక్రీస్తు దగ్గరికి వస్తాము, ఇప్పుడు మేము నమ్ముతాము, మేమేం చేయాలి? ఆనాడు పౌరశీలను ఎలాగైతే ఆ చెరసాల ఖైదీ అడిగాడు, మేమేమి చేతుము, మేమేం చేయాలయ్యా, రక్షణ నిందులకు మేమేం చేయాలన్నప్పుడు ఈయన చెప్తా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. నేను చూసాను, చాలా ఏడుస్తా ఉన్నారు. జీసస్ యు ఆర్ మై లార్డ్ అనండి అంటే అందరు గట్టిగా అరుస్తున్నారు. జీసస్ యు ఆర్ మై లార్డ్, ఐ బిలీవ్ యు ఆర్ అవర్ గాడ్, కమ్ ఇన్ టు మై హార్ట్, క్లెన్స్ us విత్ యువర్ బ్లడ్ అని గట్టిగా అరుస్తున్నారు. ప్రైజ్ గాడ్. ఎంత సమయం? 15 నిమిషాల సమయం.
గంటలు గంటలు బోధలు చేసినా మన దగ్గర ఉపయోగం లేకుండా పోతుంది. చెప్పండి, కడపటివారు మొదటివారు కడపటివారు. రక్షణ ఎవరి ఎద్దుకు వచ్చింది? ఇశ్రాయేలు ఎద్దుకు వచ్చింది. యేసుక్రీస్తు అన్నాడు, రక్షణ ఇశ్రాయేలు ఎద్దుకు దేవుడు పంపించాడు. తప్పిపోయినటువంటి ప్రజలు రక్షించబడాలని, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయినటువంటి ఆ యొక్క వస్తువు తిరిగి రావాలని యేసుక్రీస్తును దేవుడు పంపిస్తే ఇశ్రాయేలు ఆ రక్షణను కాదన్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు దేవుని రక్షణను కాదంటున్నాయి. రక్షణను ఆనందిస్తలేవు. కాదంటే ఒప్పుకున్నాయి, సంతోషమే. బాప్తిసం తీసుకున్నారు, సంతోషమే. చర్చిలు కట్టుకున్నారు, సంతోషమే. మందిరాలు ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం లేదు. ప్రియ దేవుని సంగమా, చాలా వేదంతో చెప్తున్నాను. మసీదులు మూతపడుతున్నాయంట. నేను విన్న వార్త. ఇరాన్లో మసీదులు మూతపడుతున్నాయి. వేల సంఖ్యలో స్త్రీలు క్రీస్తు యొద్దకు వస్తున్నారు. వందలలో క్రీస్తు యొద్దకు వస్తున్న టెర్రరిస్టులు ఉన్నారు. మొన్ననే హిజ్బుల్లా తీవ్రవాదకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వామ్మో, నాకు ఈ బాంబులొద్దు, నాకు ఈ గన్లొద్దు, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు రక్షణ కావాలి.